ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టతని, కథని ఇప్పుడు తెలుసుకుందాము. ఒకసారి ఆలోచించండి, కోటి పుణ్యాలు చేయాలి అంటే ఎన్ని జన్మలు పడుతుంది? కానీ ఆ కోటి పుణ్యాలను ఒక్క రోజులో సంపాదించే మార్గం ఉంది. అంటే ఒక్క రోజులోనే కోటి జన్మలలోని పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఆ మహిమాన్వితమైన రోజే ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తుంటారు. కానీ ఈరోజు ఉత్తర ద్వారం గుండా మాత్రమే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి? ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? ఈ పుణ్యదినం వెనుక దాగున్నటువంటి ఆ రహస్యాలు ఏంటి? అసలు కథ ఏంటి? రండి, ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలో అందరం కలిసి నడుద్దాం. ముక్కోటి ఏకాదశి అనే పేరు వెనుక దాగి ఉన్న మహిమ. ఏడాదికి 24 ఏకాదశులు వస్తుంటాయి. కానీ ఈ ఒక్కదానికి ఇంత ప్రాముఖ్యం ఎందుకు? సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి ఆయన భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి, 3 కోట్ల ఏకాదశి అనే పేరు వచ్చింది. ఇక మరో అర్థం కూడా ఉంది. ఈ ఒక్క ఏకాదశి వ్రతం 3 కోట్ల ఏకాదశుల పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా ఈ రోజునే వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయి. అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. అందుకే స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను తెలుసుకుందాము. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని మురా అనే భయంకరమైన రాక్షసుడు రాజ్యమేలుతూ ఉండేవాడు. వాడు చాలా క్రూరత్వం కలిగినవాడు. ప్రజలని హింసించేవాడు. దేవతల్ని ఓడించాడు. త్రిమూర్తుల పైన కూడా దండెత్తడం మొదలుపెట్టాడు. ఇక భయంతో వణుకుతున్న దేవతలు వైకుంఠానికి చేరుకున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల ముందు మోకరిల్లి ప్రార్థించారు. స్వామి, ఈ రాక్షసుని బారి నుండి మమ్మల్ని కాపాడండి. శ్రీహరి వెంటనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. భీకరమైన సంగ్రామం మొదలైంది. 100 సంవత్సరాల యుద్ధం జరిగిందే కానీ ఎవరికీ స్పష్టమైన గెలుపు రాలేదు. అప్పుడు మురాసురుడు తెలివిగా సాగర గర్భంలో దాక్కున్నాడు. ఇక అప్పుడే శ్రీహరి ఒక ఉపాయాన్ని పన్నాడు. హైమవతి అనే గుహలో నిద్రిస్తున్నట్టుగా నటించాడు. ఈ వార్త ఆ మురాసురునికి చేరింది. ఇదే అదరం అని అనుకుంటూ ఆ రాక్షసుడు స్వామిని సంహరించాలి అని దుర్బుద్ధితో గుహలోకి ప్రవేశించాడు. కానీ అక్కడే ఒక అద్భుతం జరిగింది. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నారు కదా. దుష్ట తలంపుతో వచ్చిన మురాసురుడు వాడు దగ్గరికి రాగానే స్వామి శరీరం నుండి దివ్యమైన శక్తి ప్రవహించింది. ఆ శక్తి అందమైన కన్యగా ఆవిర్భవించింది. ఆమె కేవలం తన కంటి చూపుతోనే మురాసురుని భస్మం చేసేసింది. ప్రసన్నుడైనటువంటి శ్రీహరి అడిగాడు, దేవి, నీకు ఏకాదశి అని పేరు పెడుతున్నాను. ఏం వరం కావాలో కోరుకో అని. ఆ దేవి 2 చేతులు జోడించి అంటే, స్వామి, నేను జన్మించిన ఈ రోజు నా పేరుతోనే పిలువబడాలి. ఈ రోజును వ్రతం చేసి ఉపవాసం చేసి ఉండి జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలగాలి. శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించాడు. అందుకే ఆ ఏకాదశికి ఇంత విశిష్టత ఏర్పడింది.
ఇప్పుడు ఇంకో విషయాన్ని మనం తెలుసుకుందాం. బియ్యం తినకూడదు అని అంటూ ఉంటారు ఏకాదశి రోజున. అంటే ఎందుకు బియ్యం తినకూడదు అని ఆశ్చర్యకరమైనటువంటి రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడు అని విష్ణు పురాణం చెప్తుంది. అందుకే ఈరోజు బియ్యంతో వండిన లేదా చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు. అయితే దీనిలో ఒక ఆధ్యాత్మిక అర్థం కూడా దాగి ఉంది. అదేంటంటే ముర అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక. ఉపవాసం మరియు జాగరణ ద్వారా వీటిని జయిస్తే సత్వగుణం లభించే ముక్తి మార్గంలో సుగమం అవుతుంది. అందుకే ఇలా చెప్పారు. ఇప్పుడు మరొక కథని తెలుసుకుందాం. ఉత్తర ద్వారం మధుకైటబుల కథ. ఇప్పుడు ఉత్తర ద్వారం గుండా దర్శనం ఎందుకు చేసుకోవాలో చెప్పే మహా అద్భుతమైనటువంటి ఈ పురాణ కథను శ్రద్ధగా వినండి. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషతల్పంపై యోగ నిద్రలో ఉన్నారు. ఆయన చెవిలోని మలినాల నుంచి ఇద్దరు భారీ రాక్షసులు ఆవిర్భవించారు. వారు మధుడు, కైటబుడు, ఇద్దరు సోదరులు. సముద్రమంతా కలిగి తిరిగేవారు. మనం ఎలా పుట్టాం, మనకు మూలం ఏది, ఇలాంటి ప్రశ్నలతో ఎప్పుడూ సతమతమవుతూ ఉండేవారు. శ్రీ మహావిష్ణువు నుంచి జన్మించడం వల్ల వారికి కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు కూడా ఉన్నాయి. ఒకరోజు అనంత జలరాశులు సంచరిస్తుండగా పద్మాసనంపై కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడు వారికి కనిపించాడు. వారి మనసులో ఓ దుష్ట ఆలోచన మెదిలింది. ఓ బ్రహ్మ, మాతో యుద్ధానికి రా, లేకపోతే ఈ పద్మాసనాన్ని విడిచి పారిపో. బలహీనులకు ఈ ఆసనం తగదు. ఇలా అనడంతో బ్రహ్మదేవుడు భయపడిపోయాడు. భయంతో వణికిపోయాడు. వెంటనే శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. మధుకైటభ, మీరు నా నుంచి ఆవిర్భవించారు. ఈ రాక్షసత్వాన్ని వదిలేయండి. ఏం వరం కావాలో కోరుకోండి. వెంటనే ఆ రాక్షసులు పకపకా నవ్వారు. ఏంటి, నువ్వు మాకు వరం ఇస్తావా? అది మాకు చాలా అవమానం. మేమే నీకు వరం ఇస్తాం. ఏం కావాలో కోరుకో అని అహంకారంతో పలికారు. ఇక వెంటనే శ్రీహరి చిరునవ్వుతో అన్నాడు, సరే అయితే నేను కోరుకుంటున్నాను, మీరు నా చేతిలో మరణించాలి. గర్వభంగమైనటువంటి రాక్షసులు యుద్ధానికి సవాలు విసిరారు. అస్త్రాలు లేకుండా కేవలం చేతులతో, పిడిగుద్దులతోనూ ఎన్నో సంవత్సరాలు ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పుడే అద్భుతం జరిగింది. యుద్ధంలో ఆ రాక్షసులు విష్ణుమూర్తి యొక్క శరీరాన్ని స్పర్శించారు. ఆలోచించండి, విష్ణుమూర్తి యొక్క పాద పద్మాలను దర్శిస్తేనే యక్షులు, దేవతలు, మహాత్ములు తరిస్తారు. మరి అలాంటిది అతని శరీరాన్ని స్పర్శిస్తే ఎంత అనుభూతి కలుగుతుంది? ఒక్కసారిగా మధుకైటబులకు వారి మనసు మారిపోయింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందం. వైకుంఠంలో ఎల్లవేళలా ఉంటే వెంటనే వారిద్దరూ శ్రీహరి ముందు మోకరిల్లారు. స్వామి, మాకు అర్థమైంది. మా తప్పులన్నీ తెలుసుకున్నాము. మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాం. మాకు ఒక వరం కావాలి. మిమ్మల్ని ఎప్పటికీ వైకుంఠంలోనే, ఎప్పటికీ మీతోనే ఉండేలా అనుగ్రహించండి. శ్రీహరి ఆలోచించారు. వారిని ప్రధాన ద్వారం నుంచి కాకుండా ప్రత్యేక ద్వారం ద్వారా తీసుకువెళ్ళాలి అనుకున్నారు. వైకుంఠంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారాలు తెరిపించారు. ద్వారపాలకులారా, ఈ ద్వారం గుండా వచ్చే వారిని లోనికి అనుమతించండి. ఆనాడు పవిత్రమైన ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులోకి ఐక్యమయ్యారు. ఈ వార్త విని ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండానే స్వామిని దర్శించి ఆయన కరుణాకటాక్షాలు పొందారు. విలీనమవుతూ మధుకైటబులు కోరారు, స్వామి, ఏ భక్తులైతే ఏకాదశి తిథి నాడు ఉత్తర ద్వారం గుండా మిమ్మల్ని దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగేలా అనుగ్రహించండి. శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించారు. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమః శివాయ చ నమః శివాయ. నమో నారాయణాయ.